మొన్న బండి నడుపుతాను పాస్టర్ గారు రండి నాకు ప్రార్థన చేద్దరు కానీ అంటే వెళ్ళి ప్రార్థన చేశాక బండి వేసుకొని అక్కడ రాకి ఇల్లు వస్తానంటే పడిపోతాడేమో బండి వేసుకొని అని అమ్మాయి ఏమో వెనకాల వరకటం బండి ఏమంటే ఏం ఉరుకుతుంది అమ్మాయి, అమ్మ నువ్వు పట్టుకోకు, నువ్వు పట్టుకుంటేనే పడిపోద్ది బండి, నువ్వు వదిలేయి వెళ్తాడు ఏం పర్లేదు వస్తాడు అని అంటుంటే ఏమో చెయ్యి కొంచెం దెబ్బతిని ఉంది, పడిపోతాడేమో, పడిపోతే ఇంకేదైనా దెబ్బ తగులుతుందేమో అని భయపడది పాపం. బండి అంట ఎంత పరిగెడుతుంది అలాగ అక్కడ రాకెళ్ళి మళ్ళీ వెనకొచ్చాడండి. బండి నడుపుతాడు, అన్నీ నడుపుకుంటాడు, బాగుంటాడు, అన్నీ చేస్తాడు. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ప్రతిదానికి సమయం ఉంటుంది. తెల్లారిపాటికల్లా మళ్ళీ మనలాగా చేయటానికి దేవుడు సమర్థుడు, కానీ ఎందుకంటే అలా చెయ్యకూడదు. అది ఒక లెక్క తెలుసండి, అదొక లెక్క అనమాట. ఇప్పుడు కడుపులోనే బిడ్డ అండి, ఇంకో వారం టైం ఉంది కానీ వచ్చా ఏమండి, లేకపోతే తీసేయచ్చా పట్టుకోసేసేసి ఏమండి, తీసేస్తే అలా కుదురుతుంది ఏమండి. 6 నెలలు 7 నెలలు వచ్చాక ఇప్పుడే ఆ కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చేయాలా, కోసేసి తీసేయండి అంటే తీసేస్తారా? ఆ కడుపులో ఎంత టైం ఉండాలో దేవుడు పెట్టాడు, ఆ టైం ఉండాలి. ఆ తర్వాతనే ఆ రోజు సంపూర్తి అయ్యాక ఆపరేషన్ చేయాలి. ఒకవేళ ఆపరేషన్ లేదంటే దేవుడే ఆ బిడ్డను బయటికి పంపిస్తాడు. అంతేకాని కంగారు పడి ఇప్పుడు కుదరదు, నాకు ఇప్పుడే కావాలి, పిల్లలు కావాలి, ఇప్పుడే పిల్ల కావాలంటే ఎలాగండి. అందుకని ఏం చేయాలంటే దేవుడు చేసే వరకు కూడా ఓపిక పట్టాలండి, ఓర్పు ఉండాలి మన దగ్గర. ఓర్పు ఉంటేనే తప్ప కార్యం స్పీడ్గా జరగాలంటే జరగదన్నమాట అండి. చేస్తాడు ఆయన, స్పీడ్గా చేయగలడు, స్లోగా చేయగలడు, ఎలాగైనా చేయగలడు.